మీరు మీ ఊర్లో మీరు ఆంజనేయ స్వామి భక్తులు, అక్కడ ఒక బండి కట్టడం అనేది ఉంటుంది. అదేదో మీరు మొక్కు ఉంది, అది తీర్చుకున్నాక కొంచెం ఫేస్ అంతా బాగుందేమో అనిపించింది నాకు. జస్ట్ అబ్జర్వ్ చేస్తాను మీ కెరియర్ అదంతా. అవునవును, ఏంటి నిజమేనా అదంతా? నిజమే అనిపిస్తుంది బ్రో. అంటే నేను నమ్ముతా బేసిక్గా దేవుణ్ణి ఎక్కువ, ఆంజనేయ స్వామి భక్తుని బాగా. ఎస్ఆర్ కళ్యాణ మండపం షూటింగ్ రోజు అక్కడ మా ఊరి దగ్గర గుడి ఉంటే అక్కడ 101 టెంకాయ కొట్టాను. ఓకే. అంటే ఈ సినిమా కొంచెం బాగా రావాలి, అంతా బాగా అయిన తర్వాత బండి కట్టిస్తాను అని. మా ఊరి సైడ్ అలా చాందిని బండి కడతారు ఆంజనేయ స్వామి తిరునాళ్ళకి. ఈసారి నేను కడతాను అని సినిమా హిట్ చేయను అన్న. సినిమా ఏమో పెద్ద హిట్ అయిపోయింది. తర్వాత కట్టలేకపోయాను, అన్నకు కొంచెం అలా అవ్వడం వల్ల కట్టకూడదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్. ఇది సో ఎస్ఆర్ కళ్యాణ మండపం టైంలో టైంలో అప్పుడు కట్టకూడదు. తర్వాత నెక్స్ట్ ఇయర్ ఛాన్స్ ఉన్నింది కానీ ఎందుకో కట్టలేదు. లైక్ మనకు సినారియోస్ కొంచెం అంత పాజిటివ్గా లేక మళ్ళీ ఒకసారి బండి కట్టడం అవ్వలేదు. అంతా చూస్తున్నాను, ఓకే ఏదో మన ప్రయత్నాలన్నీ అవుతున్నాయి కానీ అనుకున్నంత ఏదో మిస్ అవుతుందనే ఫీలింగ్ ఉన్నింది. ఎక్కడో కొడుతుంది, ఏదో కొడుతుంది ఏంటి అని చెప్పి అప్పుడు ఈసారి ఎలా అయినా సరే బండి కట్టాలని ఆంజనేయ స్వామికి బండి కట్టాం. మళ్ళీ 20 years తర్వాత మా ఫ్యామిలీలో బండి కట్టాం. అది ఆ రోజు బండి కట్టి నేను హార్ట్ఫుల్గా చాలా బాగా డ్యాన్స్ వేసి ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను. మీ వీడియో కూడా కొంచెం అక్కడ ఆ రోజు తిరునాళ్ళు అయిన తర్వాత మీరు అన్నట్టు అంతా పాజిటివ్గా అవుతుంది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో అందుకని అడుగుతున్నాను, నాకు ఎందుకు అది అనిపించింది. ఆ బండి కట్టడం అనేది తర్వాత నుంచి ఒక పాజిటివ్ అంతా జరుగుతుంది. నాకైతే నేను చాలా బాగా నమ్ముతా కాబట్టి ఆంజనేయ స్వామిని. ఎందుకో ఆ రోజు ఆ మొక్కు తీర్చుకున్న తర్వాత పాజిటివ్గా ఉంది అంతా అన్న ఫీలింగ్ అయితే ఉంది. అబ్బా అది పెండింగ్ పెట్టడం వల్ల 2 years ఎక్కడో చిన్న మిస్ కొట్టిందేమో అన్న ఫీలింగ్ ఉంది. సక్సెస్ కూడా అలాగే ఇచ్చాడు మీ ఆంజనేయ స్వామి. అదే కాదు